ఇది చాలా ఇంపార్టెంట్‌దే ఉంటాయి అలా. ఒకసారి వినండి. తను చదువుతారు అక్కడ ఏం రాసిందో. కొంత ఏకాగ్రత, నమ్మకం ఉన్న వాళ్ళకి ఇది జరుగుతుంది. ధ్యానం సరైన విధానాలతో చాలా అనుభవం ఉన్న గురువు ద్వారా చేయాలి. సొంతగా ఎలా అంటే అలా చేస్తుంటే ధ్యానంలో కూడా చాలా మందికి ఈ మధ్య సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నవి. ధ్యానం మొదలుపెట్టేటప్పుడు వారి యొక్క స్థితిని బట్టి ఎలా చేయాలి అనేది తగిన విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క శారీరక, మానసిక స్థితిని గురువుకి చెప్తే ఆ గురువు ధ్యానం చేయాల్సిన విధానాలను చెప్పి తర్వాత అలానే చేయడం మొదలుపెట్టాలి. తరువాత ధ్యానంలో వచ్చే అనుభవాలను, ఇబ్బందులను, సందేహాలను ఎప్పటికప్పుడు గురువుకు చెప్పి మరలా ఆ సందేహాలను నివృత్తి చేసుకొని అందుకు తగిన విధంగా మార్పులతో ధ్యానాన్ని కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలా వీడియోలో ఒక సాధనకు సంబంధించినది ఏదన్నా ఆ ప్రక్రియ చెప్తే ఆ ప్రక్రియ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఏదైనా ఉంటే అది కింద